అలా చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదు సార్, జూబ్లీస్ మంచిగా కాంగ్రెస్ కంచుకోట ఇది. బోరబండ కానీ, రేవంత్ నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, కృష్ణనగర్ కానీ, మన ఏదేది షేక్పేట్ కానీ 6 డివిజన్ల ఫుల్ మెజార్టీతోనే గెలుస్తాడు నవీన్ యాదవ్. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ ఈ టీఆర్ఎస్ విసిగిపోయారు జనాలు. విసిగిపోయి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా మభ్య పెడుతున్నారు. ఇంకా అయిపోయింది ఆ కాలం. 10 ఏళ్ళ నుంచి అందరికి యాస్టక్ వచ్చింది. కాంగ్రెస్ అంటే ఇంత ముందు అది పెద్ద సముద్రం పార్టీ. ఈ బోడబండల ఇదంతా ఏదైతే స్లమ్ ఏరియాలు ఉన్నావో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే, వీళ్ళు ఒక్క ఇండ్లే లేదు. ఈ కేసీఆర్ అంటే కానీ, కేటీఆర్ కానీ, ఈ గోపినాథ్ కూడా ఎవరో కొంతమందికి ఇచ్చుకున్నారు తప్ప 3 సార్లు కూడా గెలిచిండు కదా గోపీనాథ్ గారు. 3 సార్లు గెలిచినా కూడా 30 సార్లు గెలిచినా కూడా ఎవరికి ఇవ్వలే. అవి కట్టి అట్లే పెట్టుకున్నారు. మళ్ళా గెలిస్తే ఇద్దామని మోసం చేసారు ప్రజల్ని మోసం చేశారు. అభివృద్ధి జరుగుతున్నాయి కదా మీకు ఓట్లు వేసేది. అందుకే అభివృద్ధి జరగక కదా ఆయన ఇప్పుడు ఆయన ఈ బోడబడలు ఏం చేయలేదు. అప్పుడు వెనకటికి రీఛార్జ్ చేసిండు కొంతవరకు. ఆయన ఇండ్లు ఇప్పించండు, ఇందిరామ ఇండ్లు. అవే ఇక కొంచెం చూపించి కొంచెం ఎత్తుకుపోతారు. బడ్జెట్లు కూడా వాళ్ళు ఎత్తుకుపోతారు. ఇంకా ఆడ రాస్తా ఉంటారు మొత్తం ఎంత ఎంత అంటే అంత. ఆడ ఇంత పెట్టినా అంత పెట్టినా అని 6 లక్షలు అప్పు చేసిండు, ప్రజల మీద వేసిపోయాడు. అవి పిక్కోలేక చేస్తున్నాం. 2 ఏళ్ళు అవుతుంది రేవంత్ రెడ్డి గారు చేంజ్ చేసి. 2 ఏళ్ళు అయింది కదా, వచ్చి అప్పు ఇంత నెత్తిన పెట్టిపోయాడు. అందరికి ఇవ్వాలని రాసిండు ఆయన. అందరికి ఇవ్వాలని, ఇండ్లు ఇవ్వాలి, బస్సు ఫ్రీ చేసిండా, కరెంట్ బిల్ ఫ్రీ చేసిండా, గ్యాస్ ఫ్రీ చేసిండా. 500 లేదు, 500 మాకు వస్తుంది. అవద్దని చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇచ్చాడు. ఇంకోటి రేషన్ కార్డులు ఇవ్వలేదమ్మా 10 ఏళ్ళ నుంచి. పిల్లలు పెద్దగా అయినా కూడా రేషన్ కార్డులు, అది వాస్తవం. అసలు ఇప్పుడు మా జూబ్లీ ఖాతా 20,000 వచ్చినాయి దాదాపు కార్డులు, రేషన్ కార్డు 20,000 ఈయన ఇచ్చిండా. మరి ఈయన ఇస్తే బడ్జెట్ ఇంకా అప్పు పెరుగుతుంది అని చెప్పేసి మభ్య పెట్టిండు అందరినీ. మళ్ళా గెలిస్తే ఇస్తా, మళ్ళా గెలవడం ఇయ్యాడు. కనుక ఇప్పుడు వచ్చిన ఇందిరామ ఇండ్లు మంచిగా 20,000 రేషన్ కార్డులు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు ఏం చెప్పిండంటే ఆడవాళ్లకు 2,500 ఇస్తాడు. వాస్తవే, ఆయన ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఈసారి విపరీతమైన వానలు పడి ఇట్లా లాస్ అవుతుంది ఆయన. కనుక 2,500 ఇస్తాడు. ఇస్తాననే వాగ్దానం చేసిండు అన్నాడు. 2,500 ఇస్తాడు. ఇంకోటి కొత్త పింఛన్లు కూడా ఇస్తాడు. ఇంకోటి ఈ 4,000లకు 6,000 కూడా ఇస్తాడు. ఈ అప్పులు కట్టనే సరిపోతుంది. ఎంత కట్టాలి తెలుసా? వచ్చి 6 నెలల్లోనే అన్ని చేస్తాడు. కరెక్ట్. ఏం లేదు కదా, నీకు ఇట్లా చూడంగానే అంతా ఖాళీ అయిపోయింది. ఏం లేదు, బడ్జెట్ లేదు కదా. ఇప్పుడు జీతాలు ఇవ్వాలి, అందరికి నడపాలి, మినిస్టర్ల గన్మెన్లకు నడపాలి, జనాన్ని చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళేస్తావు? ఎవరి అప్పులు ఇస్తారు? అప్పు చేసిపోయాడు. అది దెబ్బతేనే కదా ఇచ్చేది. అప్పు దెబ్బతేనే కదా. అసలు మిగులు బడ్జెట్ లో ఇంత అప్పు చేసిపోయింది. నా కేసీఆర్ ఏం చేయలేదు. అప్పు చేసిండు, అభివృద్ధి చేసిండు, 2 చేసిండు. చెప్పండి. ఒకటి సచివాలయం కట్టిండు, ఒకటి యాదగిరిగుట్ట కట్టిండు, ఒకటి కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కూలిపోయింది కదా. 3 ఎంత 5 బిడ్లు వంగింది. కింద బుంగలు వచ్చినాయి, బుడగలు ఎక్కడ ఇచ్చి పోతున్నాయి. నీళ్లు ఏం చేస్తావు? నీళ్లు ఉపరితలంగా వర్షాలు పడితే ఏం చేసుకుంటావు? నీళ్లు ఇప్పుడు ఈ నీళ్ళే చెరువు నిండిపోతుంది కదా, ఇంకేం చేస్తావు? ఆ నీళ్ళు చేంజ్ చేయాలి. ఇప్పుడు అందుకే కిందికి పోతున్నాయి. కనుక అది ఇక ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి మళ్ళీ నింపారేమో చేస్తారట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో నాయకులంతా మరి హామీలతోటి ముందడుకు వస్తున్న పరిస్థితి, ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎలాంటి హామీలతో వస్తున్నారు? ఇప్పుడు హామీలు ఇచ్చిర్రు. దాదాపు 1,50,00,000 దాకా ఇచ్చిర్రు. పనులు స్టార్ట్ అయినాయి, ప్రతి బస్తీలో స్టార్ట్ అయినాయి. కనుక కోడ్ వచ్చింది కనుక అయిపోయాయి. ప్రతి గల్లీలో, మా గల్లీ కూడా, నేను బోరబండ మధురనగర్ చైర్మన్, మా బస్తీలో కూడా స్టార్ట్ అయినాయి. మాది పెండింగ్ ఉండే, మాది కమిటీ వాళ్ళు పెండింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈయన గెలిస్తే, నవీన్ యాదవ్ గెలిస్తే ఆయనతో తీసుకుపోయి ఓపెన్ చేయించుకుంటాం మేము. బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతూ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి ఎట్లా చేస్తారా మరి? లేదు, ఆయన రౌడీ షీటర్ కాదు. ఆయన మంచిగా చదువుకున్న అబ్బాయి. ఆయన చిన్నగా ఆయన నాయన పేరు ఏదో అన్నారు కానీ ఆయన 10 మందికి అన్నం పెట్టి, ఆయన ఈ సిరిసిల్ల అన్నట్టు ఆయన ఈ ఏరియాలో 10 మందికి ఎవరికైనా. నేను మేస్త్రిని ఒకప్పుడు 80లో నేను మేస్త్రి పని చేసేవాడిని. ఆ బిల్డర్ ఏం చేసి డబ్బులు లేకుండే ఏం చేసిండు అంటే, అన్న ఇట్లా సంగతి అంటే, ఆ బిల్డర్ని బెదిరించి బీద వాళ్ళకు డబ్బులు వస్తాడు ఆయన. వాళ్ళ దగ్గర నిధులకు గుంజుకున్న ఆయన ఏం చేసిండు? ఎవరిని బెదిరించిండు? ఏం చేసిండు చెప్పు? 10 మందికి అన్నం పెడతాడు, 10 మందికి న్యాయం చేస్తాడు. మేము పాలమూరు జిల్లా, మాది కొల్లాపూర్. మాది మా రేవంత్ రెడ్డి మా ఊరు పక్కనే కొండారెడ్డిపల్లె, మాది కొల్లాపూర్. ఇక్కడే ఉంది. నేను వచ్చి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేసిండంటే ఏం చెప్తారు? ఇంకేం చేసిండంటే ఆయన ఎంత కావాలో అంత చేసిండు. ఆయనకు రాజ్యమే లేదా, చేతిలో ఏం రాజ్యం లేదు. ఎట్లా చేస్తావు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, గెలిచిండు అనుకో, ఆయనకి ఒక మినిస్టర్ ఇస్తారు. ఎందుకంటే మంచి స్వభావం ఉంది. ఆయన
ప్రజల్లో మంచి మాట ఉంది కనుక ఇచ్చిన అనుకో ఆయనకు ఉంది. ఆయన సంపాదించుకొని ఏం తీసుకుపోయేటోడు కాదు, 10 మందికి అన్నం పెట్టోడు. పండగ సాయన లాగా 10 మందికి అన్నం పెట్టోడు కనుక ఆయనను గెలిపించుకోవాలి. అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండు, బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు అభివృద్ధి చేసిండు అని చెప్పి మాట్లాడి ఆ అభివృద్ధి ఇప్పుడు వారిని గెలిపిస్తది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఇస్తారు? వాళ్ళు కళ్ళగంటారు. ఇప్పుడు ఆ సునీతమ్మకి ఏం తెలియదు. సరే ఆయన ఏదో ఒకసారి గెలిచిండు పర్వాలేదు, ఒకసారి మంచిగా చేసిండు, 2 సార్లు అంతే చేసిండు, ఏం చేయలే. ఇంకా ఆయన చదువుకోవడం సరిపోయింది. అక్కడ ఇక్కడ అవి ఆయన కూడా ఈ రకాన్ని ఎక్కువ చేసిండు అక్కడ లెక్క. ఎవరంటే అక్కడ చేసిండు, ఆయన అందరిని బెదిరించుడు మొదలు పెట్టిండు. అట్లా కనుక సునీతమ్మ రాదు, ఆయనకేం తెలియదు. ఆయనకు ఓట్లు వేస్తే కూడా మోర్లు వేసినట్టే. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంచెం సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సానుభూతి పండుతుంది అంటారా? టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే దీని మీద ఎక్కువ కాన్సెన్స్ పెట్టి ఒక 200-300 కోట్లు పెట్టి, వెనకటికి ఈటల రాజేంద్ర మీద ఏది హుజూరాబాద్లో అంతా పెట్టినా కూడా బీజేపీ గెలిచింది. ఈడ కూడా అదే గతి పడుతుంది. కానీ 1000 కోట్లు పెట్టినా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ తప్ప ఇంకా చూసేది లేదు. ఎందుకంటే అంతా ఏకమేరు యూత్ పెద్దలు. ఇదంతా కాంగ్రెస్ గడ్డ. ఇది బోరబండ అంటే పి జనార్దన్ గడ్డ, ఖైరతాబాద్ అంటే 4 కాన్స్టిట్యూన్సీల పెద్ద గడ్డ. ఇది బోరబండ అంటే పీజీఆర్ గడ్డ. కనుక ఈ బాబు లోకల్ కనుక ఈడ బుట్టి ఈడ పెరిగిండు కనుక దూరం లేడు కదా. పీజీఆర్ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేసి అంటే ఆయన అసలు విష్ణువర్ధన్ రెడ్డి ఉంటే గెలిచేవాడు. ఏం చేశాను ఆ కర్మ బాలేక నేను చెప్తే వినడు అబ్బాయి. ఎందుకంటే అక్కడ పోయి ఏం చేస్తుండో అసలు ఏమర్థం కదా ఆయన ఏం చేస్తుండో. ఈసారి గెలిస్తే నెక్స్ట్ ఆయనకి ఇస్తారంట అని అంటున్నాడు. అది దేవునికి ఎరక. అతను కూడా మంచి, ఎందుకంటే వాళ్ళ నాయన చేసిన మొత్తం హైదరాబాద్ మొత్తం ఆయన చేసింది. విజయరెడ్డి వస్తుంది. విజయరెడ్డి కనుక నవీన్ యాదవ్ అనేట ఆయన బాబు మంచి వ్యక్తి. గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఉండి 2001 నుంచి తిరిగిన వాళ్ళు. ఈ టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది 2001 నుంచి వాళ్ళు కంటిన్యూ ఈ రాజకీయాలు ఉంటున్నారు కనుక బాగా నేర్చుకున్నాడు కనుక 10 మందికి అన్నం పెట్టే పిల్లగాడు కనుక అప్పుడు పెద్ద మెజార్టీతో 80,000 మెజార్టీతో గెలుస్తాడు. అంతే. చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఒక నెల రోజులు. ఏ పార్టీ బలంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ అంటే పీజీఆర్ అంటే కాంగ్రెస్. ఇక్కడ మొత్తం పీజీఆర్ బ్రాండ్. ఎక్కడ పోయినా పట్టాలు ఇచ్చింది పీజీఆర్, కమిటాలు కట్టింది పీజీఆర్, రోడ్లు వేసింది పీజీఆర్. ప్రతి ఒక్కటి డెవలప్ చేసింది. 26 బస్తీలు ఎస్పీఆర్ లో 26 బస్తీలకు మొత్తానికి పట్టాలు ఇచ్చింది పీజీఆర్. మొత్తం పీజీఆర్ బ్రాండ్. నవీన్ యాదవ్ వెనుక ఉన్నాం మేము. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. పీజీఆర్ బ్రాండ్ అని చెప్తా ఉన్నారు. పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. దీన్ని ఎట్లా ఇస్తారు మరి? మా విజయరెడ్డి ఉందిగా మేడం, మా మేడం విజయరెడ్డి మేడం ఉంది. ఖచ్చితంగా పీజీఆర్ బ్రాండ్, పీజీఆర్ అనుచరులం అంతా కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే పీజీఆర్ అంటే కాంగ్రెస్ వైపే ఉంటాం మేము. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపించుకోబోతున్నాం. 127 సర్వే నెంబర్ లో పట్టాలు ఇచ్చింది మొత్తం 26 బస్తీలకు పీజీఆర్. నవీన్ యాదవ్ గెలవాడు, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు బయట. అరే ఫస్ట్ మాగంటి గోపీనాథ్ రౌడీ షీటర్లు ఓపెన్ చేయండి. ఆయన 3 సార్లు గెలిచిండు కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి ఆయనను ఓపెన్ చేస్తలేరు. ఈయన ప్రజాసేవ ఏ పార్టీ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈయన ఆయన రౌడీ షీటర్ ఓపెన్ చేయండి. 3 సార్లు ఎనకేడు గెలిచిండు. 5,000 10,000 ఓన్లీ పైసలతోనే గెలిచాడు. ఓటు కింద అన్ని పైసలతో అనగోదు కానీ చనిపోయాడు. కానీ వాస్తవంగా జనాలతో అభిమానంతో గెలిచిండా? ఓన్లీ పైసలతో కొనేసాడు. జనాలు పైసలతో గెలిండు. జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. నవీన్ యాదవ్ 1 రూపాయి ఎవరికి ఇవ్వకుండా వచ్చి పీజీఆర్ అభిమానులు తొలగెత్తున్నారు. ఇది కూడా పీజీఆర్ అభిమానం రావు అని దీంట్లో కూడా కొన్ని అలకోలాలు సృష్టిస్తున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు సృష్టిస్తున్నారు. పైసలు పంతం ఫస్ట్ నుంచి కూడా కలదు. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పనులే చేస్తాం. రోడ్లు వేయడం కానీ, కమిటాలు కట్టడం కానీ, పేదలకు పట్టాలు ఇచ్చడం మొత్తంలో పీజీఆర్ 26 బస్తీలకు పట్టాలు ఇచ్చిన ఎవరున్నారు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఈ 2 నెలల్లో ఎలాంటి పనులు జరగలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవకతవకలు ప్రభుత్వం ఇంకా చాలా సంవత్సరాలు కాలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కదా. 5 సంవత్సరాలు చదువుకోనికనే సరిపోతుంది ప్రభుత్వాన్ని. ఇప్పుడు మన ఫ్యామిలీనే మనం చదువుకోలేము. 5 సంవత్సరాలు చదువుకోవాలి. చిన్న మన ఉందని అప్పులతో ఉన్న ప్రభుత్వం. 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు చదువుకోలేదు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మినిస్టర్లు కోట్లు కుంభకోణాలు సంపాదించుకున్నారు. ఉన్నారా? ఇప్పుడు ఎక్కడవో
ఇక్కడ పోయి ఏ మినిస్టర్ అడుగు. ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మినిస్టర్లకు తోనే సంపద. కాంగ్రెస్ 40 కాదు ఎన్ని సంవత్సరాల పాలిందో మీకు తెలుసు. వాళ్ళతో ఏం లేవు ఇప్పుడు కుడక. పెన్షన్ వస్తుందా అన్న? లేదు, నాకు పింఛన్ లేదు. నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? ఏదో కొంచెం మిస్టేక్ అయింది, వయసులో కొంచెం మిస్టేక్ అయిందిలే. నాకు పింఛన్ వస్తుంది రాదని కానీ పెట్టుకున్న వస్తుంది, కానీ నేను తప్పుడు ఒక పారి మిస్టేక్ అయింది ఆధార్ కార్డులో. అది ఏజ్లో మిస్టేక్ అయింది, రావాల్సిందే. నాది 60 ఉంది, కానీ అది ఆధార్ కార్డులో మిస్టేక్ పడి కొంచెం వయసు ఇప్పుడు ఎవరు చదువుకోలేదు కాబట్టి తక్కువ రాశారు. వయసు ప్రకారం పెట్టుకుంటే వస్తుంది, ఏముంది.